అందరికీ నమస్కారం. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే కూడా వీడియోని ఒక లైక్ చేసేయండి. మీరు ఎందుకంటే లైక్ చేసి చూడడం వల్ల మరింత సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా పథకాలకు సంబంధించినటువంటి వీడియోలను మీకోసం తీసుకొస్తూ ఉంటుంది. నేను కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కన గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుందని ఆ గంటను కూడా ఆల్లో పెట్టుకుని ప్రభుత్వం అందించే మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ జూన్ నెలలో దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ఇక్కడ జూన్ నెలలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో పింఛన్దారులంతా కూడా తీవ్ర ఇబ్బంది అయితే పడ్డారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఈ 15 లక్షల కొత్త పింఛన్లలో కూడా ఎక్కువ శాతం మనకు అన్ని రకాల పింఛన్దారులు కూడా ఉన్నారు. అంటే ముఖ్యంగా వితంతు మహిళలు అయితే కనుక 2,20,000 మంది, ఇక దివ్యాంగులు, ఇట్లా 28 కేటగిరీలకు సంబంధించినటువంటి పింఛన్దారులు ఉన్నారు. వారిలో 2,20,000 మంది వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ వితంతు మహిళలకు ముందుగా దరఖాస్తుల ప్రక్రియను చేపడతామని చెప్పేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు. ఇక రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లలో కూడా జూలై నెల పింఛన్ల పంపిణీలో కూడా ప్రభుత్వం అయితే కొత్తగా 7,761 పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది. ఎందుకంటే ఈ పింఛన్లు ప్రతి నెలా కూడా ఇస్తుంది ప్రభుత్వం, కొత్త పింఛన్లు ఇవి. ఇక ఎవరైతే మహిళలు వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారి భర్తను గనక కోల్పోయి ఉంటే, అంటే వారి భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి వారి భర్తను గనక కోల్పోయి ఉంటే వారి భర్త పింఛన్కి వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. వారి భర్త పింఛన్కి వారు అప్లై చేసుకుంటే వారికి ప్రభుత్వం అయితే ఈ పింఛన్ అయితే అందించడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇదొక చక్కటి అవకాశం. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పదే పదే మనకు స్పష్టం చేసింది. ఎవరైనా సరే అటువంటి వితంతు మహిళలు ఈ జూన్ నెలలో గనక మీరు అప్లై చేసుకుంటే జూన్ 12 తారీఖు లోపు మనందరికీ కూడా ఇక్కడ కొత్త పింఛన్లు మంజూరైనట్లు ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వితంతు మహిళలు ఎవరైనా ఉంటే, అంటే స్పౌస్ పింఛన్కు అర్హత ఉన్నటువంటి వితంతు మహిళలు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి వెంటనే కూడా. అంటే మీ భర్త పింఛన్ తీసుకుంటూ ఉండాలి, ఆయన ఏదైనా ఇబ్బంది వశాత్తు లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పింఛన్కు మీరు అప్లై చేసుకుంటే మరుసటి నెలలోనే మీకు కొత్త వితంతు పింఛన్ అయితే ఇస్తారు. స్పౌస్ పింఛన్ అని చెప్పి 4,000 రూపాయలు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. మరి పింఛన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, మీ భర్త ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోటోలు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దాదాపు 8 నుంచి 9 రకాల ప్రూఫ్స్ను మీరు సిద్ధంగా పెట్టుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిసి అక్కడ వాళ్ళు పెన్షన్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా రాసి అప్లికేషన్లో ఉన్నటువంటి జిరాక్స్లన్నీ కూడా పెట్టి మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు, స్పౌస్ పింఛన్కు. అప్పుడు మీకు స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది స్పౌస్ పింఛన్కు సంబంధించి. ఇక రెండోది చూసుకుంటే మనకు మిగిలినటువంటి పింఛన్లకు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాల పింఛను, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను, నేతన్న పింఛను, డప్పకారులు, చర్మకారులు, ఇట్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే పింఛన్లు అయితే అందించబోతోంది అనమాట. మరి పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం స్వీకరించినటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మీరు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలనుకోండి, మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, మీ భర్త ఆధార్ కార్డు ఉండాలి, మీ రేషన్ కార్డు ఉండాలి, మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోటోలు కూడా ఉండాలి. ఇలా అన్ని రకాల ప్రూఫ్స్ని మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇక వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా దివ్యాంగులందరూ కూడా మీ రేషన్ కార్డు ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి,
ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. సదరం సర్టిఫికేట్లో ఖచ్చితంగా మీకు 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి పొందలేరు. మరి సదరం సర్టిఫికేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సదరం సర్టిఫికేట్తో పాటుగా యూడిఐడి కార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు కూడా ఉండాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యూడిఐడి కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు. ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే మనకు సాయాన్ని అయితే అందిస్తున్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రైతులంతా కూడా అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. అంటే 50 ఏళ్ళు పైబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి వారు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరికీ కూడా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. ఆల్రెడీ కొన్ని కేటగిరీల కింద 50 ఏళ్లకే పింఛన్ కూడా అందుబాటులో ఉంది. ఈ డప్పు కళాకారులు కానీ ఇట్లాంటి వాటిల్లో మనకు 50 ఏళ్లకే పింఛన్ అందుబాటులో ఉందన్నమాట. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ల పింఛన్కి సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి తప్పనిసరిగా మీరు 50 ఏళ్లకే పింఛన్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి 50 ఏళ్ల పింఛన్కి అప్లై చేసుకోవడానికి మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, మనకు ఈ యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి, ఫోటోలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు. అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఈ జూలై నెలలో దరఖాస్తులను అయితే స్వీకరించబోతోంది. ఇక రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లో కూడా దాదాపు 7,000 పింఛన్లకు పైగా కొత్త పింఛన్లను స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం అయితే అందించబోతోంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుంటే మీరు ఈ కొత్త పింఛన్లను పొందేటువంటి అవకాశం ఉంటుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దానికి అనుగుణంగా మీరుంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి రెడీగా ఉండండి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి. మీరు ఎప్పుడైతే ఇట్లా అప్లై చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తుంది. మరి రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లను కూడా వెంటనే కూడా మీరు తీసుకోండి. జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ వేగంగా జరగబోతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయడంతో పాటుగా ఇప్పటికే 60 లక్షల మందికి పైగా పింఛన్దారులకు 2,270 కోట్లను అయితే అందిస్తుంది. మరి పింఛన్ డబ్బులన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా తప్పనిసరిగా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రెడీగా ఉండండి. నేను చెప్పిన విధంగా దాదాపు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. 28 రకాల కేటగిరీల కింద మీరు పింఛన్లకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పింఛన్దారుడికి కూడా వారి అర్హతను బట్టి ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం మీకు సకాలంలో మీ అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోండి. చాలా క్లారిటీగా ప్రభుత్వం మీకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా మీకు పింఛన్లు అయితే అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఇది మనకు అంటే గత నెలలో మీరు ఏదైనా ఈ జూన్ నెలలో పింఛన్ తీసుకోకుండా ఉన్నా జూలై నెలలో 2 నెలల పింఛన్ తీసుకోవచ్చు. లేదు మే నెలలో తీసుకోకుండా ఉన్నా మే నెల పింఛను, జూన్ నెల పింఛను, జూలై నెల పింఛను 3 నెలల పింఛను కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 3 నెలల పింఛను కూడా తీసుకుంటేనే మీరు ఇక్కడ లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి పొందలేరు అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతి నెల కూడా మీరు పింఛన్ అయితే తీసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అవకాశం కల్పించింది. మరి పింఛన్లకు అప్లై చేసుకోండి. జూన్ నెల పింఛన్, జూలై నెల పింఛన్లు కూడా తీసుకోండి. ఇది మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి.